విజయవాడ సీనియర్ రాజకీయ నాయకుడు వంగవీటి రంగా అనుచరుడు, అదేవిధంగా ఆయన కుమారుడైనటువంటి వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశాడు నిన్న. వంగవీటి రంగా హత్యకు టీడీపీకి సంబంధం లేదు అని కుండ బద్దలగొట్టినట్టుగా చెప్పాడు. ఎందుకంటే టీడీపీలో ఉన్నటువంటి లేదా బయట ఉన్నటువంటి ఎవరో ఒకరిద్దరు చేసిన దానిని ఏకంగా ఆ పార్టీకి ఆపాదించడం తప్పే అని ఒప్పుకున్నాడు వంగవీటి రంగా హత్యను టీడీపీకి ఆపాదించడం సరికాదని స్పష్టంగా కుండ బద్దలగొట్టినట్టుగా చెప్పాడు. రంగాను అభిమానించేవారు అన్ని పార్టీల్లో అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వనందుకు బాధ కాదని, అవమానించినందుకు బాధ అని చెప్పారు. మీడియా సమావేశంలో 2-3 సార్లు రాధా సహనం కూడా కోల్పోయేంతగా తనలోని బాధని వ్యక్తపరిచారు. ఇంకా ఆయన చాలా సంధించారు ప్రశ్నలు. ఎవరికి? వైసీపీలో ఉన్నటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలకి, అదేవిధంగా పలు సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నేతలకి, ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి. వీటన్నిటి ద్వారా రంగా ఒకే ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నాడు. ఏ మనిషికైనా సరే ఆత్మసాక్షి ఉంటుంది, ఏ మనిషికైనా సరే విలువలు ఉంటాయి. ఆ విలువలకి తగ్గట్టుగా నడుచుకోవాలి తప్ప ఒకటి మోచేతి నీళ్లు తాగుతూనో, లేదంటే ఒకటి దయా దాక్షిణ్యాల మీదో, లేదంటే ఒక కులమో మతమో వీటి మీద ఆధారపడి కదా బతకాల్సింది. అవమానాలు నిందలు భరించాల్సిన అవసరం లేకుండా, ఓ కులానికో మతానికో ప్రాంతానికో ఏవి అంటగట్టాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా గొప్పగా ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రజల మనిషిగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఏవడ కింద ఉండాల్సిన అవసరం లేకుండా తనంతట తానుగా స్వశక్తితో ఎదిగే విధంగా గొప్పగా ఉండాలని ఆలోచించానని, ఆ రకంగానే బయటకు వచ్చానని, అటువంటి గౌరవం ఇచ్చే ఏ పార్టీనైనా సరే నేను ఉంటానే తప్ప అటువంటి గౌరవం ఇవ్వనటువంటి వైసీపీలో మాత్రం ఉండే ప్రశ్నే లేదని కూడా కుండ బద్దలగొట్టినట్టుగా రాధా చెప్పాడు. రాధా ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెప్పాడో, టీడీపీకి రంగా హత్యని ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పాడో, నెమ్మదిగా వైసీపీని వీడి చాలా మంది నాయకులు నేతలు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో జనసేన ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, కానీ వైసీపీని మాత్రం వేడాలని మాత్రం చాలా మంది అనుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నా పిలుపు అనేసి కొత్త పదంతో ముందుకు అడుగులు వేస్తున్నా సరే, ఇక్కడ వంగవీటి రాధా పిచ్చినటువంటి వ్యాఖ్యలు ఎంతో కొంత వైసీపీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయా పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నెమ్మదిగా టీడీపీ వైపు చూడడం లేదా వైసీపీని వీడాలని అనుకోవటం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం మీద స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నప్పుడు వైసీపీలో కాపు ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని చేల్చాలని చంద్రబాబు అనుకున్నటువంటి ప్రయత్నం ఇక్కడ సక్సెస్ఫుల్ అయిందని భావించవచ్చు. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి రంగా అభిమానులు ఎవరైనా సరే ఇక నుంచి రాధా వైపు ఉంటారా, టీడీపీ వైపు ఉంటారా, వైసీపీ వైపు ఉంటారా, లేక జనసేన వైపు ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఇక్కడ మాత్రం ఒక్కటి విషయంలో క్లారిటీ ఇచ్చాడు రాధా. అదే, ఒక వ్యక్తిని చంపింది ఒక మనిషి ఇద్దరు మనుషులు అయితే దానిని ఒక వ్యవస్థకో ఒక పార్టీకో అంటగట్టి ఇన్నాళ్లుగా ఉన్నటువంటి రంగా అభిమానుల్ని దూరం చేశారు నా నుంచి. ఇక నుంచి అది జరగదు. రంగా అభిమానులు ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారిని నిరంతరం కలుసుకుంటూనే ఉంటాను. వారి ఆశలకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా నేను పని చేస్తూనే ఉంటానని చెప్పి రాధా చెప్పాడు. అదే విధంగా ఎవరైతే ఇంకా ఆత్మ న్యూనతతో బాధపడుతూ వైసీపీలో ఉన్నారో వారు బయటికి రావటానికి కూడా బీజం వేశాడు వంగవీటి రాధా.